గ్యాస్ వస్తాయి. గ్యాస్ అందుకే చూసారా, గ్యాస్లు రోజు సముద్రంలో తవ్వుతూ ఉంటారు. నీటికి అడుగున గ్యాస్ పైపులు వేస్తారు. మన గ్యాస్లు ఎక్కడి నుంచి వస్తాయండి? సముద్రంలో మనకి క్రూడ్ ఆయిల్ చేస్తూ ఉంటారు. తెలుసా మీకు? క్రూడ్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్ ఇవన్నీ ఎక్కడికి వస్తాయి అనుకున్నారు? ఇక్కడెక్కడ రావాయి. అవి ఎక్కడో సముద్రం లోపల ఎన్నో లోతు అడుగుల తర్వాత వస్తాయి. అదేంటి, సముద్రంలో నీరు ఉంది కదా, క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ వస్తుంది, ఇంకా లోపలికి వెళ్తే గ్యాస్ వస్తుంది. గ్యాస్, ఇండియన్ గ్యాస్, ఇట్లా ఇవన్నీ కూడా ఆ భూగర్భం ఈ యొక్క నీరు దాటేసిన తర్వాత మాత్రమే ఆ గ్యాస్లు ఉంటాయంట. మరి ఇంకా లోపలికి వెళ్ళారు, ఆ గ్యాస్ని కూడా దాటుకుంటూ వెళ్ళారు. అప్పుడు ఏమొస్తుందండి? ఏమొస్తుంది? ఏమీ రాదు. ఏం పంపితే అది కాలి మసైపోద్ది. ఎందుకు? లోపల అగ్ని గోళం ఉందన్నట్టు. ఇది నేను చెప్పింది కాదు, సైంటిస్ట్ చెప్పింది. ఇది సూర్యుడికి ఎంత శక్తి ఉందో, ఎంత వేడి ఉందో, మన భూమి మధ్యలో అంత వేడి ఉంటుందంట. అంటే ఉపతలం మీద ఎంత వేడి ఉందో, ఆ ఉపరితలం మీద ఉన్న వేడి అంతా కలిపి మన భూమి మధ్యలో ఉంది. అది అంటే మన యొక్క మండే సూర్యుడి పైన ఉన్నట్టు లెక్క. నిజంగా ఇదంతా కూడా సైంటిస్టులు చెప్పింది, నేను చెప్పింది కాదు. అంటే చూడండి, మన సృష్టి అంతా కూడా ఒకేలా నిర్మించబడిందంట. మీరు విన్నారా? అణువులు, పరమాణువుల కోసం విన్నారా మీరు? బయట ఒక సూర్యుడి చుట్టూ ఈ యొక్క గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో, మన లోపల కూడా మన శరీరంలో ఎక్కడన్నా ఏదన్నా ఒక చిన్న ముఖం తీసి ఒక మైక్రోస్కోప్లో చూస్తే అంటండి, సూర్యుని చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో మన యొక్క శరీరంలో కూడా అణువులు, పరమాణువులు అలా తిరుగుతూ ఉంటాయంట. అంటే చూడండి, బయట ఎలా ఉందో లోపల కూడా అట్లా ఉంది మనకి. మరి ఈ భూమి ఎట్లా ఉందో మన లోపల కూడా అట్లాగే ఉంది. ఎట్లా? పైన ఘన పదార్థము, మట్టి, దాని తర్వాత పొరలో ఏముంది? పొరలో ఏముందండి? మట్టి తర్వాత నీరు ఉంటుంది. మరి నీరు తర్వాత ఇంకా లోపలికి వెళ్తే ఏముంది? వాయువు, అంతే కదా. వాయువు తర్వాత ఈ యొక్క అగ్నిగోళం ఉంది. అదేవిధంగా చాలామంది ఏమనుకుంటారంటే, మూలాధారం దేని సూచకండి? మూలాధారం దేని సూచకం? భూమి సంకేతం. స్వాదిష్టాన నీరు. మరి మణిపూరక దేని సూచకండి? అగ్ని అని ఎవరన్నా అగ్ని ఎంతమంది అంటున్నారు చెప్పండి, చేతులెత్తుంది. అగ్ని అని జఠరాగ్ని అంటారు, అగ్ని అంటారు, అంతే కదా మనం విన్నదే. కానీ అది తప్పంటండి. ఎందుకంటే ఇలాగే నేను విన్నా, నాకు అది తెలుసు. మూలాధారం అంటే భూమి సూచకం, స్వాధిష్టానం అంటే నీరికి, ఇక్కడ అగ్ని, జఠరాగ్ని అంటారు, అన్ని రకాలు అంటారు. ఇది అగ్నికి సూచకం. అలా పైకి వచ్చి వాయువు అలా పైకి వెళ్తూ ఉంటాయి. అందరం అదే అనుకుంటాం, కానీ అది తప్పంట. ఇంకో చెప్పడం జరిగింది. ప్రూఫ్ ఎక్కడ ఉంది? అలాగే మీకు చెప్పేశాను నేను ప్రూఫ్. ఏంటి? భూమి ఎలా ఉంది? జల పదార్థము, నీరు, తర్వాత అగ్ని లేదు, వాయువు ఉంది. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో మనకి నిజంగా. కానీ మనకి కొన్ని గ్రంథాల్లో రాశారు ఏమని? మూలాధారం దీనికి, స్వాధిష్టానం ఏమో నీరుకి, మణిపూరకం ఏమో అగ్నికి, అనాహత ఏమో గాలికి, ఇట్లా ఉంటుంది. కానీ తప్పంటండి. ఇందులో ఇప్పుడు స్పష్టంగా చెప్పారు లక్ష్మీదేవి. ఒకసారి గట్టిగా చెప్పట్టకూడదు వాడికి. దాన్ని వివరంగా చెప్పారండి, మన మైండ్కి అర్థమయ్యేలా. చూసారా ఎంత చక్కగా ఉంది ఇది? ఇది నేను చెప్తుంది కాదు, ఇదంతా కూడా. సో మరి రావణాసురుని ఇక్కడ ఎందుకు కొట్టారు? వాయువు అంటే ఏంటండి? వాయువు దేని సూచకం అంటే ఆలోచన సూచకం. మీకు అర్థమైందా? మరి మూలాధారం అంటే దేని సూచకం? సర్వైవల్. అంటే వాళ్ళకి ఏమేమి కావాలి? మూలాధారంలో ఉన్నవాడికి ఏం కావాలంటే భోజనం. కానా, కపడ, మకాన్ విన్నారా మీరు? అంటే ఏంటి? కానా అంటే శరీరానికి బోవు కావాలి. కపడ అంటే సెక్యూరిటీ, అంటే వస్త్రం కావాలి. మకాన్ అంటే ఒక నివాసం, ఒక సెక్యూరిటీ, ఒక నివాసం కావాలి వాడికి. అంటే ఈ మూడట్లు సర్వైవల్ అనమాట. అందుకే చూడండి, చాలామంది అన్నదమ్ముల ఆస్తి గొడవలు, ఇల్లు తగాదాలు ఇవన్నీ వస్తుంటాయి. మరి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? వాడు పూజ చేస్తారు, వీడు పూజ చేస్తారు, అంతే కదా. గుడికి వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు, మసీదుకి వెళ్తారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి వాడు ఆస్తి కూడా నాకు కావాలని కొట్టేసుకుంటారు. గొడవలు, మటర్లు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళు ఈ యొక్క మూలాధారంలో ఉన్నారనమాట. అంటే అక్కడ ఏంటంటే, అక్కడ ఏం పనిచేస్తుందంటే వాళ్ళకి వివేకం పనిచేయదు. నాకు ఎంతసేపు నాకు కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అది ఆశపడుతూ ఉంటుంది. అది మూలాధారానికి సంబంధించింది. మరి రావణాసురుడు సీతమ్మ దగ్గర బంగారం లాక్కున్నాడా? ఆమె చీర లాక్కున్నాడా? తను ఏం లాక్కోవాలనుకుంటున్నాడు? శక్తిని. అంటే తనకు కావాల్సింది భౌతిక సుఖాలు అవి కాదు. అతను తెలుసు వాటికంటే ఉన్నతమైన ఇంకా ఉన్నాయని. మరి రెండో చక్రం ఏంటి? స్వాధిష్టానం.
స్వాదిష్టానం దేని సూచకని చెప్పాను? నీరు. నీరు అంటే ప్రవహించేది, అంటే మన యొక్క ఎమోషన్స్ అన్నమాట. మన యొక్క భావాలు, కోపంగా ఉండటం, దుఃఖంగా ఉండడం, లేదంటే కృంగిపోవడం, రకరకాల భావాలు, మంచిగా ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా దీనికి ఈ మన యొక్క భావాలు, ఎమోషన్స్కి సూచకం ఈ యొక్క స్వాదిష్టానం అండి. మరి మణిపూరకం వచ్చేసరికి మీకు ఏం చెప్పాను? వాయువు. వాయువు అన్నది దేని సూచకం అంటే మన యొక్క ఆలోచనల కోసం. అందుకే ఆలోచనలు లాగాలంటే మనం ఏం చేస్తున్నాం? అండి ఆలోచనలు ఆపడం కోసం ధ్యానం చేస్తాం. ధ్యానం అంటే దేని చేస్తున్నాం? శ్వాస మీద చేస్తాం. అప్పుడు అర్థమైందా శ్వాస మీద చేసి ఎందుకు పెట్టాలన్నది? ఒకసారి మన బ్రహ్మర్షి పత్రిజీ గట్టిగా చప్పట్లు కొడదాం. సో మరి మనం ధ్యానం ఆలోచన ఆపడం కోసమని శ్వాస మీద చేస్తే ఎందుకు పెట్టారు? చూసారు ఎంత కరెక్ట్గా ఉందో లాజిక్. ఎందుకంటే మన యొక్క శ్వాస సరిగ్గా ఉంటే, ఈ వాయువు సరైన స్థితిలో సమస్యగా ఉంటే మన యొక్క ఆలోచనలు కూడా సరిగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ రావణాసుడికి ఏమైంది? తన యొక్క ఆలోచన సరిగ్గా లేదు. ఏమని? అది కావాలి, ఒక వక్రమైన ఆలోచన, ఒక వక్ర బుద్ధి. అతని యొక్క ఆలోచన సరిగ్గా లేవు అంటే అతనికి అనాహత చక్రం, అనాహతం కాదు, మూలధార స్వాదిష్టానం, మణిపూరక చక్రం. మణిపూరక చక్రంలో తనకి బ్లాక్స్ ఉన్నాయన్నమాట. మరి రావణుని ఏమంటారు మనం? రావణ బ్రహ్మ అంటారు. విన్నారండి ఎప్పుడన్నా? రావణుడు ఏంటి? రావణ బ్రహ్మ అంటారు. అని బ్రహ్మ అంటే ఎవరు? బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు. రావణ బ్రాహ్మణుడు. రావణ బ్రహ్మ అంటే బ్రాహ్మణ కులం చెందినవాడు. బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు. అతనికి ఉన్నదే బ్రహ్మజ్ఞానం కూడా ఉన్నదే, మూడో కన్ను కూడా ఉన్నది అతనికి. మరి మూడో కన్ను ఉండి బ్రహ్మజ్ఞానం ఉండి మరి ఎందుకు అలా అయిపోయాడు అంటే, మరి ఎందుకు అలా అయిపోయాడు? అతను తెలియక. జ్ఞానం ఉంది, జ్ఞానం కూడా ఉంది. చాలా జ్ఞానం లేదనుకుంటారు, జ్ఞానం కూడా ఉన్నది. జ్ఞానం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు అలా అయిపోయాడు? ఎందుకంటే రావణుడంట తను ఎన్నో రకరకాల సిద్ధులు అలా ఇలాంటివి పొందాడు. అవి ఏంటి? కొన్ని మంత్రాలు, కొన్ని అనుష్ఠాలు, కొన్ని యోగాలు, ఇవన్నీ చేసి ఒక వేరే మార్గంలో కొన్ని సిద్ధులు పొందాడు. వాటి వల్ల తన యొక్క పై చక్రాలన్నీ విచ్చుకున్నాయండి. విశుద్ధము, ఇది ఏంటిది, ఆజ్ఞ, విశుద్ధము, ఆజ్ఞ, ఇవన్నీ విచ్చుకోవడం జరిగింది. ఆజ్ఞ చక్రం విచ్చుకుంటే ఏమవుద్ది? థర్డ్ ఓపెన్ అవుద్ది. థర్డ్ ఓపెన్ అవుతే లాభం ఏంటి? అన్నీ కనిపిస్తూ ఉంటాయి, అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏంటి, మనం ఏం కావాలో అన్నీ తెలుసుకోవచ్చు. కానీ తనకు ఏమైందంటే కింద 3 చక్రాల్లో విచ్చుకోలేదంట. అర్థమైందా? ఇప్పుడు ఒక పిక్చర్ ఉన్నాడు, ఒక క్రూరమైన ఒక నక్సలైటు, ఒక టెర్రరిస్టు అని చెప్పుకున్నాం కదా. అతను ఉన్నాడు, అతని చేతిలో నేను 1 కోటి రూపాయలు పెట్టాను అనుకో, ఆ 1 కోటి రూపాయలు అతను ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? పక్క దేశం మీద ఎలా బాంబులు వేయాలి, కొన్ని బాంబులు కొనడానికి ఉపయోగిస్తారు. అదే డబ్బులు ఒక మంచి వ్యక్తికి, అంటే సమాజానికి సేవ చేసే ఒక వ్యక్తి చేతిలో పెట్టినాకో, అతను ఏం చేస్తాడు? డబ్బుని తీసుకెళ్ళి ఇంకా ఎంతమందికి నేను అన్నదానం చేయాలి, ఎంతమందికి బట్టలు పంచి పెట్టాలి అని తను ఆలోచన చేస్తాడు. అదేవిధంగా ఈ యొక్క కింద 3 చక్రాలు తెలుసుకోకపోతే కనుక వాళ్ళ బుద్ధి మారదండి. ఎంత చేసినా కానీ, ఎంత శక్తి ఉన్నా కానీ బుద్ధి అలా ఉంటుంది. ఏమవుద్ది? అప్పుడు ఆ శక్తిని ఆ బుద్ధికి తగ్గట్టుగా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. అంతే కదా? అంటే ఈ ఆలోచన మారకపోతే ఎంత ఉన్నా, శక్తి ఉన్నా, ఎంత ఉన్నా అదన్నీ వృధా. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి రావణాసురుడు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, మరి రాముడు దేవుడు కదా, తలుచుకుంటే ఫస్టే కొట్టేయాలి కదా. ఇక్కడ అతను దేవుడు అయినప్పుడు, అతను తెలిసినప్పుడు యుద్ధం అన్ని రోజులు ఎందుకు చేయడం? ముందే ఒక బాణం వేస్తే ఇక్కడ అయిపోతుంది కదా. మరి ఎందుకు అట్లా జరగలేదు? ఎందుకు అంటే మీకు ముందే చెప్పా, దేవుడైనా సరే భూమి మీదకి వచ్చి మనిషిలా జీవించి ఆయన ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళాడు అని మనమందరం చూసి మనం ఏం చేయాలి? మనం ప్రేరణ పొందడం కోసం నేను కూడా చేయగలను. రాముడు పుట్టాడు, తల్లి కొరకు పుట్టాడు, అతను దేవుడు అయ్యాడు, రాజ్యాన్ని బాగా చూస్తున్నాడు, నేను కూడా చేయాలి. మనం ఒక నిదర్శనం, ఒక ఉదాహరణ, అంతే కదా. సో వాళ్ళు చేయకపోతే మనం కూడా చెయ్యం. దానికోసం అతను ఏంటంటే ఆయన పూర్తిగా ఆ టైంలో అవతారమైనప్పటికీ కూడా అతనికి అన్ని చక్రాలు విచ్చుకోలేదండి. అప్పటికి ఎప్పుడైతే అతను ఇక్కడ నుంచి ఈ యొక్క హృదయస్థానం నుంచి వాళ్ళ పూర్వీకులు కానీ, పైలోక అంశాత్మ కానీ, వాళ్ళ యొక్క హయ్యర్ సెల్ఫ్ని కానీ కాంటాక్ట్ చేయడం జరిగిందో ఆ ఛానల్లో, అప్పుడు వాళ్ళు తనకి మెసేజ్ ఇవ్వడం వెంటనే తెలుసుకున్నాడంట, రాముడు నేను ఒకటే,
ఇద్దరం ఒకే అంశాత్మలం అని చెప్పేసి తెలుసుకుని వెంటనే అతన్ని కరుణతో కొడతాడు అనమాట. కోపంతోనే దీంతోనే కాదు, కరుణతో కొడతాడు. ఇక్కడతో నువ్వు వెళ్ళిపోయి అని చెప్పేసి కరుణతో కొట్టిన వెంటనే అతని యొక్క ఈ యొక్క మూలద ఏంటండి ఏ చక్రం చెప్పినది మణిపూర్. సో మణిపూర్ చక్రంలో ఎప్పుడైతే కొట్టాడో వెంటనే ఆ యొక్క రావణుని కంట తను ఆ చక్రం విచ్చుకుని తన యొక్క ఆలోచనలు ఏమయ్యండి వెంటనే పరివర్తన చెంది రాముడు తన ఒకటిని అతను కూడా తెలుసుకున్నాడంట. ఆ టైంలో తెలుసుకుని, కాకపోతే పూర్తిగా తను ఎన్లైట్ అవ్వలేదు. పూర్తిగా అంటే ఏం చేయాలి, ఇక్కడ విచ్చుకున్న తర్వాత ఇలాగా మీరు చూసారు కదా, కొన్ని సినిమాల్లో చూస్తుంటారు, కొండల్ని అంటే పాములా ఉంటుంది, కింద మూలధారంలో చుట్టుకుని ఉంటుంది, చుట్టుకుని విచ్చుకుంటుంది. మూలధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఇక్కడ నుంచి ఇలా పైకి వస్తుంటుంది. మరి ఇక్కడ కొట్టినప్పుడు ఇక్కడ నుంచి అది విచ్చుకుని పైకి వెళ్ళాలి, అంతే కదా, సహస్రం వరకు వెళ్తానే కదా పూర్తి జ్ఞానోదయం పొందినట్టు. వెంటనే ఏమవుతుందంటే అతను చనిపోతాడు. జ్ఞానోదయం పొందారు, తెలుసుకున్నారు కానీ చనిపోయాడు, పూర్తిగా అవ్వలేదు. కానీ ఇక్కడ ఇంకొకళ్ళు ఎవరున్నారు బతికి, రాముడు ఉన్నాడు. రాముడు ఎప్పుడైతే ఆయన కొట్టాడో తను నేను ఒకటే ఎప్పుడైతే తెలుసుకున్నాడో అదే టైంలో రాముడికి ఇక్కడ దాకా ఉన్న చక్రాలు కూడా మొత్తం విచ్చుకుని పైదాకా వెళ్ళి పూర్తిగా తెలుసుకోవడం జరిగిందంట. అర్థమైందండి? సో ఆ విధంగా తను మానవుడిగా పుట్టి మళ్ళీ కింద స్థాయి నుంచి వెళ్ళి మనలాగే తను పూర్తి జ్ఞానోదయం పొందడం జరిగిందంట. సో అప్పటి నుంచి కూడా సీతమ్మ తల్లి రాముడు ఇద్దరు కూడా మాటలతో కాకుండా ఎక్కువగా వాళ్ళ లోపల వాళ్ళ భావాలతో మాట్లాడుకునేవారంట. టెలిపతి విన్నారా? టెలిపతి అంటే మనం మాట్లాడక్కర్లేదు, మనం అనుకుంటే తెలిసిపోద్ది. చూడండి చాలామంది మనం ఎవరికో ఫోన్ చేద్దాం అనుకుంటాం సడన్గా, అరే ఇప్పుడు ఆయన ఫోన్ చేయాలి, ట్రైన్ టికెట్ ఉందా లేదో, అతను కడతారు వెళ్తున్నారు, లేకపోతే బెంగళూరు పిరమిడ్కి వెళ్తున్నారు, చేయాలి అనుకుంటాం, మనం చెయ్యం. కానీ అదే వ్యక్తి నుంచి మనకి ఫోన్ వస్తుంది సడన్గా, అరే ఇప్పుడే నీ గురించి అనుకున్నాను, నీకు చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఊరుకో నువ్వు నాకు ఎప్పుడు చేసావు అని ఎత్తుంటాడు, అడగా ఉంటుంది. కానీ అరే లేదు నేను నిజంగా అనుకున్నాను అంటారు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మనకు తెలియకుండా మనం టెలిపతిని యూజ్ చేస్తామండి. ఎవరైతే దాన్ని అందుకోవడానికి రిసీవ్గా చేసుకోవడానికి ఉంటారో వాళ్ళు దాన్ని అందుకుంటారనమాట. మరి యోగులు ఎట్లా మాట్లాడుకునేవారు? హిమాలయాల్లో ఎంతో దూరంలో ఉంటారండి వాళ్ళు, కొండల్లో ఎక్కడో గుహల్లో నడిచి వెళ్ళడానికి కూడా వాళ్ళ దారులు ఉండవు. కానీ వాళ్ళు టెలిపతి ద్వారా సందేశాలు అందుకుంటూ ఉంటారు. ఒక యోగ ఆత్మకథ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా విశేషాలు. పరమహంస యోగానందగా రాసిన బుక్లో ఉంటాయి చాలామంది. సో ఆ విధంగా ఈ యొక్క రాముడు ఇట్లా జీవించి నిరూపణ చేశారండి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే స్త్రీలను ఏ విధంగా వాళ్ళని అనగదీయాలని చూశారు ఏంటి. మరి ఇప్పుడు దానివల్ల నష్టం ఏం జరిగింది మీకు చెప్పాను కదా ఇందాక. సో అమ్మో నేను ఇలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఒక భయంతో స్త్రీలు అప్పటి నుంచి మెలిగేవారంట. ఇప్పుడు కోసం చెప్పట్లేదు, ఈ మోడర్న్ సొసైటీ కోసం చెప్పట్లేదు, మనకంటే ముందు సొసైటీ ఎలా ఉండి సతీ సహగమనం ఉండేవు. అంటే భర్త చనిపోతే చితిమంటల్లో ఈవెన్ కూడా పెట్టేసేవారు, అంతే కదా. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళలో భయం పుట్టించడానికి, కంట్రోల్లో పెట్టుకోవడం కోసం పుట్టించినవి. మరి ఇప్పుడు దానివల్ల ఏం నష్టమో, ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు ఈ రచనలు అంటే, భూమి ఆల్రెడీ ఎలా అయితే ద్వాపర యుగం నుంచి కలియుగానికి మారినప్పుడు ఈ యొక్క మహాభారత యుద్ధం జరగాల్సి ఉందో, అంటే యుగ మార్పిడి జరిగే టైంలో యుద్ధం అవసరం అంట. ఎందుకు? ఉన్న చెత్తంతా క్లీన్ అయిపోవాలి, అంతే కదా. ఇప్పుడు మనం అక్కడ అంతా చక్కగా భోజనం చేసాం అనుకోండి, శుభ్రం ఏమవుతుంది, కొంచెం గత్తర అవుతుంది కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరు ఎవరో క్లాస్ చెప్పుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలండి? కింద పడిన చెత్త అంతా కడిగేయాలి కదా. అదేవిధంగా ఒక యుగం నుంచి ఇంకో యుగం మార్పిడి జరిగినప్పుడు, ద్వాపర యుగం నుంచి కలియుగం వెళ్ళినప్పుడు అప్పుడు ఆ టైంలో ఒక యుద్ధం జరిగింది. ఏంటి? మహాభారత యుద్ధం. అది జరగాల్సి ఉంది. అలాగే ఈ యుద్ధాలు ఇవన్నీ, అలాగే ఇప్పుడు కలియుగంలో కూడా కలియుగ అంతంలో ఉందంటండి మన ప్రజెంట్. అంటే ఇంకా భరించి ఈ యొక్క అణచివేతలు, ఈ యొక్క అపోహలు, అలాగే మనం దైవం నుంచి విడిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. అంటే నేను దేవుడు అంటే నమ్మరు, ఊరుకో నేను దేవుడు ఏంటి, నువ్వు దేవుడు ఏంటి, మనం మనుషులని అనుకుంటాం. మనం అలాగే అనుకుంటున్నాం కదా. కానీ ఎక్కడో కొంచెం మనకే ఈ మధ్యన మన పత్రిక ద్వారా కొన్ని పుస్తకాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అది కూడా థియరిటికల్ నాలెడ్జ్, స్వయంగా ఎవరికి తెలియలేదు ఇంకా, అంతే కదా. మీరు ఎవరైనా తెలుసుకున్నారా నేను దేవుణ్ణి అని? లేదు. ఇప్పుడే కొంచెం తెలుసుకుంటా ఉన్నాం. మరి ఈ స్థితిలో మనం కలియుగంలో చివరికి వచ్చామంట. సో ఇప్పుడు ఈ యొక్క నాలెడ్జ్ అనేది అవసరం. అప్పుడు జరిగిన తప్పుడు రాతల్ని వివరంగా చెప్తూ లక్ష్మీదేవి మనలో భయాల్ని విచ్ఛిన్నం తీసేసి బయటకు రావుతుందండి. చూసారా? మన దగ్గర ఏదన్నా
కోల్పోతే ఒక డబ్బు ఏదో ఒక నగ నట్ర ఇచ్చు దానికి మనం పూడ్చగలం, కానీ మనలో ఉన్న భయాల్ని మనం పూడ్చలేము. లోపల పూడ్చే కొద్దీ ఇంకా ఇంకా ఉధృతం అయిపోతుంది. దాన్ని ఏం చేయాలా? తీసివేయాలి అక్కడి నుంచి. అది తీయాలంటే చేతులు ఆగితే వస్తుంది? అది రాదు. మనం జ్ఞానం తెలుసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. మరి ఎంత చక్కగా చెప్పారు ఈ పుస్తకంలో. ఒకసారి గట్టిగా ఒకటి చప్పట్లు కొడదాం. టైం ఎంత అయిపోయిందా? ఇంకో చిన్న స్టోరీ చెప్పుకుందామా? ఉంటారా ఒక 10 minutes? ఓకేనండి, సరే ఒక 10 minutes ఆగొట్టేద్దాం. సో అదేవిధంగా ఇంకా కొంచెం ముందుకెళ్ళి అవి మనకి రామాయణం చెప్పారు. ఇప్పుడు అక్కడి నుంచి మహాభారత కథలోకి వచ్చారండి. మరి మీ అందరికీ తెలుసు విష్ణుమూర్తి అవతారాలు ఎత్తారని చెప్తారు. రాముడుగా అలాగే కృష్ణుడిగా అలా అవతారాలు ఎత్తుకుంటారు. ఇది నమ్ముతారు కదా ఈ విషయం. మరి విష్ణుమూర్తి కృష్ణుడైతే మరి లక్ష్మీదేవి ఎవరు ఇందులో? ఎవరండి చెప్పండి, తెలీదా? చెప్పండి, పర్లేదండి. ఎవరు ఇందులో లక్ష్మీదేవి ఎవరు? కృష్ణుడి భార్య ఎవరండి? ఎవరికీ తెలీదా? రాధా ఉన్నదే, రుక్మిణి అంటారా? ఓకే, కానీ మహా అయితే ఏమనుకుంటామంటే కృష్ణుడి దగ్గర ఉన్నది రాధా రుక్మిణి అని అనుకుంటాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మొత్తం లక్ష్మీదేవి ముగ్గురుగా వచ్చారంట. ఎంతమంది అండి? ముగ్గురు. ఎవరెవరు? రాధా, రుక్మిణి, ఇంకొకరు ఎవరండి? ఇంకొకరు పేరు చెప్పండి. ఎవరు చెప్పగలరా? ఇంకొకళ్ళు ద్రౌపది అంటండి. ఎవరండి? ద్రౌపది. ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు మనందరికీ ఏమీ తెలుసు అంటే కౌరవులు వృద్ధాత్మల, పాండవులు వృద్ధాత్మల. వృద్ధాత్మ అంటే ఏంటంటే ఎన్నో జన్మలు తీసుకుని ఎంతో దాటుకుని వచ్చారు. మరి కౌరవులు వృద్ధాత్మల, పాండవులు వృద్ధాత్మల? ఎవరండి? పాండవులు, అంతే కదా? మీరేమంటారు? పాండవులే కదా? కానీ రాంగ్, పప్పులో కాలేసాం. ఎందుకు అంటారా? ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి, నేను వెళ్ళి చాక్లెట్ ఇచ్చాను, వెంటనే ఏం చేస్తాడు? వెంటనే తీసుకుని తినేస్తాడు. అదే కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత అయితే నాన్నకి ఎవరో తెలియలేదు చాక్లెట్ ఇచ్చారనుకో, నేనేం చేస్తాను? నేను తీసుకుంటా, కానీ తిన్నా, జేబులో పెట్టుకుంటా. ఎందుకు? వాడు ఎవడో తెలియదు, నాకు ఎందుకు ఇచ్చాడో తెలియదు, అందులో ఏముందో భయపడతాను కదా. అంటే ఏంటి, ఇక్కడ నేను ఆలోచిస్తున్నాను. కానీ పిల్లవాడికి ఏం తెలియదు. అంటే అంత స్వచ్ఛంగా ఉంటారు పిల్లలు. అదేవిధంగా చూడండి, పాండవులు ఎట్లా ఉన్నారో, నాకు యుద్ధం కావాలి, రాజ్యం కావాలని కోరుకున్నారు వాళ్ళు. యుద్ధం మొదలుపెట్టింది ఎవరు? కృష్ణుడు. అలాగే ద్రౌపది చీర లాగిన తర్వాత ఆమె ఉసిగొలిపింది. అప్పటికి లాస్ట్లో యుద్ధం వద్దు, వాళ్ళతో చెప్పండి, మాకు 5 యుద్ధం చాలని అడిగించాడు కృష్ణుడితో. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పటికి చివరాఖరి దాకా వాళ్ళు పోరాడగానే ఉన్నారంట, యుద్ధం ఆపడం కోసం ట్రై చేస్తూ ఉన్నారంట. ఎందుకంటే ఇదిగా మా తాతలు, మా బంధువులు ఉన్నారు, వాళ్ళు మేము చెప్పాలనుకోవట్లేదు, మేము బాగా వేస్తే వాళ్ళు చచ్చిపోతారు, మాకు యుద్ధం వద్దు, మాకు ఆస్తి వద్దు, ఏమొద్దు అనుకుంటున్నారు. చూడండి, అందుకే అర్జున్ లాస్ట్లో ఏమన్నాడు? చివరిలో నా వల్ల కావట్లేదు, నాకు యుద్ధం వద్దు, నాకు ఆస్తి వద్దు, ఏమొద్దు అని గాంధీవం కింద పడేస్తాడు. అంతే కదా? అంటే చూడండి, వీళ్ళు ఎలా ఉన్నారంటే చివరి దాకా కూడా వాళ్ళ మనస్తత్వం ఏంటంటే యుద్ధం ఆపడం కోసమే ట్రై చేస్తారు. ఎందుకు? వాళ్ళ అప్పుడే పుట్టిన దైవం నుంచి విడివడిన అంశాత్మలు అంటారు వాళ్ళు. వాళ్ళకి ప్రేమ, దయ, కరుణ తప్ప వాళ్ళకి లాభం, స్వలాభం, స్వార్థం ఏమీ తెలియదంట. దైవ గుణాలకు అయ్యేం తెలియదు. అందువల్ల వాళ్ళ ఈ యుగ మార్పుల్లో వాళ్ళ సహాయం కృష్ణుడికి ఎంతో అవసరం ఉంది. ఆ యుద్ధం జరగాలి, అక్కడ చెడు అన్నది పోవాలి. నీరు పెట్టి కడిగితేనే కదా చెత్త పోతుంది. నేను నీరు పెట్టను అంటే చెత్త పోతుందా? కడగలమా? చీపురితో కడగకపోతే కడగాలి, తప్పదు. అక్కడ ఎన్నో పురుగులు ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు, అవన్నీ మనం కడిగితేనే శుభ్రం అవుతుంది అక్కడ, అంతే కదా? సో అదేవిధంగా ఈ యుగ మార్పిడి కోసం యుద్ధం అనేది అవసరం. దానికోసం కృష్ణుడికి సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళే ఈ యొక్క పాండవులు. అప్పుడే దైవం నుంచి విడిపడిన అంశాత్మలు. మరి వీళ్ళు న్యాయం, ధర్మం, అదంటే కరుణ, ప్రేమ అని చెప్తూ ఉంటారు. మరి కొట్టలేదు కదా వాళ్ళు. మరి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరున్నారు? వాళ్ళకి కృష్ణుడు ఎంతసేపు వాళ్ళ పక్కనే ఉండలేరు కదా. సో అందుకోసమే ద్రౌపది వచ్చిందండి. ఒకసారి ఆమె గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు ద్రౌపది చప్పట్లు కొట్టాలి అంటే ఆమె ఏంటంటే ఎంతో కృష్ణుడితో ఎంతో కనెక్షన్లో ఉంటుందండి. ఎప్పుడూ కూడా ప్రతిదీ కూడా ఆమె కృష్ణుడి నుంచి గైడెన్స్ తీసుకుంటూ ఉండేదంట. సో ఒకనొక టైంలో మీకు గుర్తుందా, ఆమెకి
సభలో అవమానం జరుగుతూ ఉంటుంది. మరి దాని స్టోరీ ఒక చిన్న విషయం చెప్పుకుందాం. మనం అందరూ అనుకున్నట్టుగా ఆమెను అప్పటికప్పుడు తీసుకొచ్చేసి సభలో లాగేసి వస్త్రం లాగేసి ఇవన్నీ చేయలేదండి. ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి ఆమెకి ముందు రోజు నైటే ఆమెకి పైనుంచి ఉన్న మాస్టర్స్ ద్వారా ఆమెకి సందేశం ఆల్రెడీ అందిందంట. అందినప్పుడు ఆమె రెడీగా ఉన్నది. ఆమె భయపడలేదు. ఎందుకు? అప్పటికే ద్రౌపదికి ఆల్రెడీ కింద 3 చక్రాలు ఇచ్చుకుని వచ్చిందంట ఆమె. సో ఆమెకి భయం లేదు. ఆమెకి భయం అనేది ఉండదండి. భయం అనేది ఎవరికి ఉంటుంది? మూలధార స్వాధిష్టానంలో అయిపోయిన మాత్రమే భయం ఉంటుందంట. ఈ 3 చక్రాలు దాటుకొని వచ్చారంటే వాళ్ళకి భయం ఉండదు. అందుకే చూడండి, యోగులు దేనికి భయపడరు. ఓకే జరుగుతుంది ఎదురండి, ఓకే అంతా తింటాను, లేకపోతే లేదు. దీనికి భయపడరండి. భయం అనేది ఉండదు. ఇంకా ఆమె భయం లేదు. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందని ఆమె తెలుసుకున్నదో వెంటనే, ఇప్పుడు నేనే ఉన్నా ఎగ్జాంపుల్, కొంచెం ఈ కింద రూమ్కి వెళ్తే ఒక 10 మంది ఉన్నారు, నన్ను రాడ్లు పెట్టి చెత్త కొడతారని తెలిసినానుకో, నేనేం చేస్తానండి? ఇటు నుంచి ఇటే దూకేసి పారిపోతా. కిందకి వెళ్తానా? వెళ్ళను. ఎంత గొప్ప యోగనైనా ఎంతైనా సరే, అమ్మో కొడతారంట, కింద కర్రలు పెట్టుకున్నారంట, నేను ఇటు నుంచి ఇటే పారిపోతా సైలెంట్గా. నేను అక్కడికైతే చచ్చినా వెళ్ళను. అంతే కదా, ఎవరన్నా అంతే మనం. కానీ చూడండి ఆమె ఎంత ధైర్యవంతురాలో. అంటే పైనుంచి వచ్చిన ఆజ్ఞను ఆమె అలాగే శిరస వహిస్తూ ఉన్నది. ఏం చేసింది? ఆమెకు తెలుసు ఆ రోజు యుద్ధంలో ఈ పాండవులు ఓడిపోతారు, నిన్ను లాక్కుని వస్తారు. అప్పుడు నువ్వు చూడండి, ఇదంతా ఎంత సిస్టమేటిక్గా ఉంటుందంటే, అప్పుడు మీరు చూసారో లేదో మీకు తెలిసే ఉండొచ్చు, అందరినీ ఆమె సహాయం అడుగుతూ ఉంటుంది. అడిగిందా? నన్ను కాపాడు, నన్ను కాపాడు, అందరి దగ్గరికి వెళ్ళింది. ఎవరిని అడగలేదు సహాయం? తెలుసా మీకు ఆ విషయం? ఒకరిని అడగలేదని సహాయం. ఆమె సభలో ఉన్న వాళ్ళని చెప్తున్నా, ఒకరిని అడగలేదు. ఎవరు ఆయన తెలీదా? మీరు చూడలేదు ఎవరో కథలో? కర్ణుడు. అదే మీకంటే నేను చాలా బెస్ట్ అండి. అయితే నేనేమి అక్కడికి వెళ్ళి చూడలేదు, కానీ ఏదో సినిమాల్లోనో లేకపోతే ఆ టీవీ సీరియల్స్లోనో చూస్తూ ఉన్నాను. ఈసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఎవరండి? కర్ణుడు. అందరినీ చేయి చాచి నా సహాయం చెయ్యి, వీళ్ళు నా చేతులు అవుతున్నారు, నా సహాయం చేయండి అందరిని అడుగుతుంది. ఇలా ఇప్పుడు ఇతనే కర్ణుడు అనుకో, ఇలా అందరిని అడిగి ఇతని దగ్గర నుంచి ఇలా పక్క వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు అంటే ఏమవుద్ది? కర్ణుడికి ఏమవుద్దండి? హ్యాపీగా ఫీల్ అవుతాడా? ఎంత పొగరో దీనికి, నన్ను సహాయం అడుగుదా, ఎవరు కాపాడతారో చూస్తానంటాడు. అంతే కదా. మరి ఎందుకు అట్లా చేసింది ఆమె? ఆమె గొప్ప భక్తురాలు, కృష్ణుడితో ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేసింది ఆమె? ఇది ఒకటి పక్కన పెట్టండి, దీనికి అంతా చెప్తా. స్వయంవరాన్ని పిలుస్తుంది, ద్రౌపది స్వయంవరానికి అందరినీ పిలుస్తారు. అప్పుడు కూడా కర్ణుడిని పిలవరండి స్వయంవరానికి. తెలుసా మీకు ఆ విషయం? కర్ణుడిని మినహాయించి అందరినీ పిలుస్తారు. సో ఇదంతా ఎందుకు జరిగిందంటే, ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుకున్నాను అనుకో, నాకు లాస్ట్లో ఏం పెడతారండి? 10th క్లాస్ పాస్ అవ్వాలంటే నేను ఏం చేయాలి చెప్పండి? పరీక్ష రాయాలి. పరీక్ష రాస్తేనే కదా పాసా ఫెయిలా. పాస్ అయితే ఉత్తీర్ణుడు అయ్యాను, ఓకే నేర్చుకున్నాను బాగా. ఫెయిల్ అయ్యానా? వీడియో నేర్చుకోలేదు, మళ్ళీ ఫస్ట్ 10th క్లాస్ మళ్ళీ చదవాలి నేను. అదేవిధంగా కొన్ని ఆత్మలు వాటి యొక్క చివరి దశకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పరీక్షలు ఉంటాయండి. ఎవరికైనా ఉంటాయి, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఎందుకంటే మనం నేర్చుకుంటాం, కరుణతో ఉండాలి, జాలితో ఉండాలి, జంతువుని చంపకూడదు, ధ్యానం చేయాలి, పక్క వాళ్ళ మీద ప్రేమ చూపించాలి, అన్నీ నేర్చుకుంటాం, అన్నీ చదువుకుంటాం, అన్నీ తెలుసుకుంటాం, క్లాసులు వింటాం, ధ్యానం చేస్తాం. ఏదో రోజు ఓ సన్నివేశం ఏర్పడుతుంది, అప్పుడే ధ్యానం చేస్తాం, జీవహింస మహాభావం అని తెలుసుకుంటాం. అంతా బాగానే ఉంది, హాయిగా ఈరోజు క్లాసు భలే ఉందని చప్పట్లు కొట్టాం, ఇంటికి వెళ్ళాం. అలా పడుకునే టైంకి బెడ్ ఎగ్దామని చూస్తే సడన్గా ఒక పాము ఇలా అవుతుంది. వెంటనే ఏం చేస్తాం మనం? ఏం చేస్తామండి? ఎక్కడుందో కర్రను తీసుకెళ్ళి దాన్ని తప్పదప్ప బాధేస్తాం. అంతే కదా. మనం అక్కడ ఏం నేర్చుకున్నట్టు? మనం క్లాసులకు వెళ్ళి ధ్యానం చేసి ఏం నేర్చుకున్నట్టు? మరి మీ డౌట్ రావచ్చు, చంపపోతే కరుస్తుంది, నిన్నే కొట్టేస్తుంది, అది దానికి వేరే పని లేదేంటి? నువ్వు వెళ్ళి తను ఏమన్నా కెలికి దాని మీద కాల్ వేసి దాన్ని ఏమైనా తీర్చేస్తే నిన్ను కొట్టేస్తుంది. సహజంగా పాములు బయటికి రావు. ఏదో పొరపాటున వచ్చింది అనుకోండి, దాన్ని వదిలేయాలి, అంతేగాని దాన్ని చంపకూడదు. ఏమవుతుంది ఇక్కడ? మనం తెలుసుకుంటున్నాం, చంపకూడదు, జీవన పాపం అన్నీ తెలుసుకుంటాం, అన్నీ చదువుతాం, అన్నీ చేస్తాం. చివరికి మనకు ఒక టైం వచ్చినప్పుడు మళ్ళీ కథ కంచికి మనం ఇంటికి అన్నట్టుగా మళ్ళీ ఆ పక్కన పడేసి మన పని మందే. సో ఇక్కడ ఏమైందంటే, ఈ యొక్క కర్ణుడు అంట, ఈ పాండవుల్లో కర్ణుడు మొదటివాడు. మీకు ఆ విషయం తెలుసా? 5 పాండవులు కదా, ఇతను మొదటివాడు. తర్వాత వీళ్ళందరూ వస్తారు. సో వీళ్ళందరితో మినహాయించి ఈ కర్ణుడు ఒకడే వృద్ధాత్మ అంటండి. ఎవరు? వృద్ధాత్మ అంటే ఆత్మదశలో చివరికి వచ్చేసాడు. సో ఇతనికి ఏం కావాలి ఇప్పుడు? పరీక్ష కావాలి. ఏం పరీక్ష? కరుణ చూపించగలవా లేదా?
ఒక వ్యక్తి నీపై అపరాధ భావంతో ఉంటూ నిన్ను హేళన చేసినా కూడా దాన్ని పక్కన పెట్టి నువ్వు కరుణ జీవించి ముందుకెళ్ళగలవు లేదా? గాంధీదాస్ అన్నాడు, ఓ చెంప పగలబడితే ఇంకో చెంప జీవించమని చెప్పాడు. అలాగే బుద్ధుడు ఉన్నారు, బుద్ధుడి దగ్గర వెళ్ళి మీరు 4 తిట్లు తిట్టానుకో లోక సమస్త సుఖనుభవంతో నిలిపోతాడు. అంతేగాని నేను తిరిగి కొడతాడు ఆయన? కొట్టడు. ఆయన కరుణను నేర్చుకున్నాడు. అదేవిధంగా ఈ యొక్క కర్ణుడి యొక్క జీవిత పాఠం ఏంటి అంటే కరుణని తను వ్యక్తపరచాలంట. అది జీవితంలో ముఖ్యమైన పాఠం అని నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఏం చేశారు ఇక్కడ పైలోకవాసులు? రెండు విధాలుగా దెబ్బ కొట్టారు. ఒకటి ఈగో దెబ్బ కొట్టారు, అహంకారం దెబ్బ కొట్టారు. ఏమని? స్వయంవరానికి పిలవలేదు. అంటే అంతమందిని పిలిచి పిల్లలంటే అర్థం ఏంటి? నువ్వు తగవో మా అమ్మాయికి అని చెప్పడమే కదా, నువ్వు చవటమే, నువ్వు ఇది అని చెప్పి చెప్తున్నారు ఇండైరెక్ట్గా వాళ్ళు, అంతే కదా. ఒక దెబ్బ కొట్టేశారు. రెండోది ఏంటి? ఇక్కడ ఇంత జరుగుతున్నప్పుడు ఆమె అందరిని అడిగి చెయ్యిలా తీసుకెళ్ళి కర్ణుని మినహాయించేసింది. అక్కడ ఏం జరిగి ఉండాలి? అతను ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుందని తెలుసుకుని ఆమె సహాయం అడిగినా అడగకపోయినా అతను కరుణాభావంతో ముందుకు వెళ్ళి ఆమెను అక్కడ కాపాడాలి. అది అతను పరీక్ష సమయం అక్కడ చేయాల్సింది. అది అతను చేయాల్సింది. అతను చేయకుండా ఏం చేశాడు? ఎంత పొగరో అని చెప్పేసి తన అహంకారం వచ్చేసి ఎవరు కాపాడతారో నేను చూస్తానని పక్కకెళ్ళిపోతారు. అంతే, ఎక్కడితో అయిపోయింది మటాష్. ఒక వ్యక్తి జీవితంలో తన పరీక్ష నగ్గే టైంలో పరీక్ష సమయంలో నగ్గకపోతే మళ్ళీ ఎలా అయితే నేను 10th క్లాస్లో ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతాను, మళ్ళీ అదేవిధంగా ఇక్కడ తనకి ఆ టైం వచ్చింది, ఆ పరీక్ష రాసి నెగ్గే టైం వచ్చింది. తను ఏం చేశాడు? అక్కడ అహంకారం పక్కన పెట్టాడా? ఎంత పొగరో, నేను కాకుండా ఎవరు కాపాడగలి సభలో, నేను తప్ప ఎవరు కాపాడలేడు అని అలా చూస్తూ కూర్చున్నాడు. నిజంగా తను తలుచుకుంటే ఏం చేయగలడు? అక్కడ వెంటనే లేచి ఇది అన్యాయం అని చెప్పి ఆ యొక్క దుర్యోధను ఆత్మ చెప్తాడు. వెంటనే దుర్యోధను కోపం వచ్చి నేను నీకు మరి అర్ధరాజ్యం ఇస్తాడు కదా, తనకి కర్ణుడికి రాజ్యం ఇస్తాడు, నా రాజ్యం నాకు ఇచ్చే, నేను ఇచ్చిన నాకు ఇచ్చే అంటే వెంటనే క్షణమాత్రలో కర్ణుడు వదిలేకండు. అంతా కర్ణుడిని ఏమంటారండి? కర్ణుడు ఏమంటారు? దాన వీర సూర కర్ణ. అంటే కర్ణుడు దానానికి ఎంతోమంది దానం చేశారు కానీ ప్రపంచంలో, కానీ దానం అంటే ఫస్ట్ చెప్పింది కర్ణుడి కోసం చెప్తారు. అంత గొప్ప దానవంతుడు అనమాట. సో కర్ణుడు అంటే ఏంటి? కర్ణము అంటే ఏంటండి? చెవి. అంటే కరుణ. కర్ణుడు కర్ణము అంటే కరుణతో వినడమే అతని యొక్క జీవిత లక్ష్యం. అర్థమైందా? చూడండి, అతని పేరు కూడా ఎలా వచ్చిందో చూడండి. కర్ణుడు అని పెట్టారు. కర్ణుడు అంటే కవచకుండాల కర్ణములు, కర్ణములు అంటే ఇంత పెద్ద పెద్దవి ఉంటాయంట చెవులు. అంటే ఎందుకు? అంటే ఏం వినాలి అతను? కరుణతో ఉండాలి. కరుణతో పక్క వాళ్ళ యొక్క బాధల విషయాలు తను వినాలి, అది తెలుసుకోవాలి. విని తన కరుణ చూపించాలి. అదే అతని డ్యూటీ, అతని జీవిత లక్ష్యం. అది తెలియజెప్పడం కోసం విన్నట్టుగా అతనికి కర్ణుడు అని పేరు పెట్టారు. కానీ ఏమైంది? తెలుసుకున్నాడా? లేదు. ఇక్కడ ఏం జరిగింది? వెంటనే అహంకారంకి వెళ్ళిపోయాడు. నిజంగా కానీ తెలుసుకుని అతను వెంటనే లేచి ఇది అన్యాయం అని ప్రకటించి ఉంటే ఆ రోజు 18 రోజులు జరగాల్సిన యుద్ధం 11 రోజులుగా ముగిసిపోయేదంట. ఎందుకు? వెంటనే దుర్యోధనుడి కోపం వచ్చి తన రాజ్యం తనకి ఇచ్చేయమంటాడు. వెంటనే కర్ణుడు ఎలా అయిపోతాడండి? ఏ సైడ్ అవుతాడు? పాండవుల సైడ్ వెళ్ళిపోయాను. యుద్ధం 11 రోజులతో అయిపోతాడు. కానీ ఇక్కడ ఏమైంది? తన అహంకారానికి వెళ్ళిపోయి తన పరీక్ష సమయం మర్చిపోయి తను ఈ యొక్క ఈగో దానికి లొంగిపోయి అతను చివరిలో లాస్ట్లో తెలుసుకుంటాడండి. అది ఇంకా చాలా పెద్ద కదా. లాస్ట్లో అతనికి ఎన్లైట్మెంట్ అవుతాడు. కృష్ణుడు కొట్టినప్పుడు, తను చెప్పినప్పుడు. ఇది మనకు కొంచెం దీంట్లో ఉంటుందండి, మనకి యూట్యూబ్లో అదే వస్తుంది, హాట్‌స్టార్లో అదే పెట్టారు. మహాభారతం చాలా బాగుందండి, అది చూడండి ఎవరన్నా. సో అందులో వివరంగా ఉంటుంది. సో ఏం జరిగింది లాస్ట్లో? అతను లాస్ట్లో తెలుసుకుంటాడు అనమాట. ఇది కదా, ఆ రోజు ఇలా చేయాల్సింది, తప్పు చేశాను అని మొత్తం తెలుసుకుని లాస్ట్కి అతను ఎన్లైట్మెంట్ అవుతాడు. కానీ చూసారా, మరి ఒక చిన్న విషయంలో మనకు కూడా వస్తుంటే సమస్యలో కొన్ని పరీక్షలు ఎదురుతాయి. అది పరీక్ష అనే విషయం మనకు తెలియదు. అది నగ్గుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. కానీ మనకు కొన్ని సమయాల్లో అది పరీక్ష అని తెలియదు. మనం ఫుల్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ధ్యానం చేస్తాం, ఏదో ఎక్కడికో ఒక రోజు ఊరు వెళ్తాం, అక్కడ మనం తెలుసుకుంటాం నేటివ్ ఎనర్జీస్ ఉంటాయి, లేకపోతే మనం మాంసాహారం దగ్గర మనం తినకూడదు, అయితే మాంసాహారం చేసిన వంటకాలు తినకూడదు, లేదంటే సంథింగ్ ఏదో ఉంటుంది. ఎగ్జాంపుల్ పత్రిసారే ఉన్నారు, ఫ్రాన్స్ దేశానికి వెళ్ళారంట. అక్కడ నాన్ వెజ్ తప్ప ఏమీ ఉండదంటండి. కాయగూరలు, పళ్ళు ఏం పండవంట అక్కడ, పండించడం కూడా లేదంట. మరి ఆయన ఏం చేశారు? ఎవరి ద్వారా పప్పు తెలుసు కదా, కందిపప్పు తెప్పించుకొని 3 పూటలు ఇంకా అదే పప్పుడు పుచ్చుకొని కొంచెం అన్నం పెట్టుకుని అదే తింటాం. ఇంకా వేరే ఫుడ్స్ ఏం లేవు. మరి మీ డౌట్, ఫ్రూట్స్ ఉంటాయి కదా అనుకోవచ్చు. అలా ఫ్రూట్స్ కొందామని వెళ్ళారంట మార్కెట్లోకి. ఈ పక్కన ఒక కోడి, ఒక మేక ఏలాడుతుంది, ఈ పక్కన పళ్ళు కూరగాయలు ఏలాడుతున్నాయంట. ఇంకా ఎలా తీసుకుంటాం మనం?
ఆయన తీసుకోలేదు. అలాగే మనకి ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి, మనకు తెలియదు, అది పరీక్ష అన్న విషయం తెలియదు. అది దాటామా ఓకే, అది దాటకుండా మనం తెలియకుండా లొంగిపోయామా మళ్ళీ మనం ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి. ఇంకా ఏం నేర్చుకున్నట్టు మనం, అంతే కదా. మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా, ఏదో ఒక జీరో వేస్తూ ఉంటుంది, అమ్మో అది ప్రమాదం, నా పిల్లల్ని కుట్టేస్తే, చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో అని చెప్పేసి దాన్ని నువ్వు చంపేసావా, ఇంకా నీకు కరుణ లేదు ఏమీ లేనట్టు లెక్క. అంటే అది మీకు ఉందో లేదో మీరే చూసుకోవాలి. అదే ఒక చిన్న పరీక్ష, అది మీకు పరీక్ష పెట్టడానికే అది అక్కడ రావచ్చు. అది ఆ విషయం మనకు కూడా తెలియదు. ఆ విషయం మీకు దాన్ని చంపకుండా ఏం చేయొచ్చు, పట్టుకుని కొద్దిగా ఎక్కడో బయట మొక్కల్లోనో బయట ఎక్కడో వదిలేయచ్చు, మీరు చేయగలరు. కానీ మనం ఏం చేస్తాం, అంటే జరి కనపడగానే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, జమ్మో జరి కరిచేతనేమో అని చెప్పి దాన్ని చంపేస్తాం మనం. అది మేబీ భగవంతుడి రూపంలో మీ దగ్గర రావచ్చు. ఈ కర్ణుడికి ఈ ద్రౌపది ఎలా అయితే పరీక్ష పెట్టిందో తన యొక్క ఆత్మ ఉన్నతిని తెలుసుకోవడం కోసం, ఏ స్టేజ్లో ఉన్నాం మనం తెలుసుకోవడం కోసం, అహంకారం దాటేమా లేదా, అలాగే మనం కూడా మన భయాలను దాటేమా లేదా, ఒక జంతువు పైన కరుణ చూపించగలమా లేదా అని మనకే పరీక్షగా మనమే పెట్టుకుంటాం. ఎవరో పెట్టరండి, అది ఆత్మ తన అంతా తనే నిర్ణయించుకుంటుంది. సో అప్పుడు మనం ఎట్లా ఉన్నాం ఏంటనేది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలండి. ఒకసారి కరుణుడికి గట్టిగా చప్పట్లు కొడదాం. టైం అయిపోయిందండి. ఒక 2 పాయింట్లు చెప్పి ఆపేస్తాను, ఎందుకంటే ఇది మెయిన్. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ సభ్యులు మధ్యలో ఆగిపోయింది. చక్రాల కోసం చెప్తున్నా. మరి మనం తెలుసుకున్నాం ఏమని, పై చక్రాలు విచ్చుకుని కింద చక్రాలు విచ్చుకోకపోతే ఏమవుద్ది, అదొకటి పాలైపోతామని. మరి అది ఎట్లా విచ్చుకోవాలి ఏంటి, అంతే కదా. ఎట్లా విచ్చుకోవాలి ఏంటి అంటే మనకి ఇందులో చెప్పడం జరిగింది, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం వల్ల మూలాధారం విచ్చుకుంటుందంట. అర్థమైందండి. మూలాధారం విచ్చుకోవాలంటే ఏం చేయాలి, భౌతికపరంగా ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలంటండి. అలాగే మనం సరెండర్ అవ్వాలంట. సరెండర్ అంటే అంగీకరించాలి మనం ఉన్న స్థితిని. అలాగే స్వాదిష్టానం, ఈ యొక్క మణిపూరక ఇవన్నీ విచ్చుకోవాలంటే చూడండి, మనము చాలామంది అనుకుంటాం, అరే అప్పట్లో మా ఆయన ఒక మంచిగా చదువుకొని ఉంటే ఇప్పుడు జాబ్ చేసి కోటీశ్వరుడు, మేము జాబ్ చేసుకుని మంచిగా ఇల్లు కట్టుకునే వాళ్ళు, సొంత ఇల్లు కూడా లేదు నాకు, అప్పట్లో నేను చదువుకోలేదు, లేకపోతే గతంలో ఎలా జరిగింది మా అమ్మ చదివించలేదు, లేకపోతే నాకు సరిగా పెళ్లి చేయలేదు, రకరకాలుగా మన గతాన్ని కోసం దూషిస్తూ ఉంటాం. కానీ అదంతా తప్పండి. ఎందుకంటే అప్పట్లో ఏది ఎలా జరగాలో అలాగే ఎగ్జాక్ట్గా జరిగిందంట. అర్థమైందా. ఎందుకంటే అప్పుడు అట్లా జరగకపోయి ఉంటే మీరు ఈరోజు ఇక్కడ ఇట్లా ఉండరు. మేబీ ఇక్కడ నుంచి ముందుకెళ్ళిపోవచ్చు, వెనకాలన్నా ఉండొచ్చు. ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నారు, ఆయన ఇప్పుడు మనలాగా ఈ ధ్యానం క్లాసులో కూర్చున్నాడు ఇక్కడ. అంటే అతను గొప్ప కదా పక్కన పెట్టండి, ఇక్కడ ఈరోజు అతను ఉన్నాడు అక్కడ లేడు. ఎందుకు, డబ్బు సంపాదనలు ఉన్నారు, ఆ డబ్బులతో ఇంకా ఉన్నది అలాగా డబ్బు సంపాదించుకుంటూ బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్ళారు అతను. అది చట్టం చెప్పట్లేదు. కానీ మరి ఇక్కడ మీరే ఉన్నారు. ఇక ఇన్ని కాలనీలు, ఇన్ని బిల్డింగ్ చూడండి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, అందులోంచి ఎవరన్నా ఇక్కడ రాగలిగారా? మీరే వచ్చారు. ఎందుకంటే మీ యొక్క గతం దీనికోసం బాట వేసింది. ఒకసారి మీ గతాన్ని గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎప్పుడు కూడా గతాన్ని దూషించొద్దు. మీరు గతాన్ని దూషిస్తూ నేను భవిష్యత్తులో కోటీశ్వరుని అవ్వాలనుకుంటే ఎప్పటికీ అవ్వలేదు, అది అలాగే ఉండిపోతుంది. దీన్ని ఆకర్షణ సిద్ధాంతం అని పిలుస్తామండి. చూడండి, మీరు ఎప్పుడైనా విన్నారా, ఒక రిచ్ బికమ్స్ రిచ్, పూర్ బికమ్స్ పూర్ అంటారు. అంటే ఒక ధనవంతుడు ఇంకా ధనవంతుడు అయిపోతున్నాడు, ఒక పేదవాడు ఇంకా పేదవాడు అయిపోతున్నాడు. ఎందుకు అట్లా జరుగుతుంది? ఆ పేదవాడు ఏం చేస్తాడంటే తన యొక్క గతాన్ని తలుచుకుంటాడు. నేను చాలా పేదరికం అనుభవించాను, ఇక్కడి నుంచైనా నేను గొప్పవాడిని అవ్వాలి, డబ్బు సంపాదించాను అనుకుంటాడు. అది ఎప్పటికీ అవ్వదండి. ఎందుకంటే మన భావం ఎట్లా ఉంది, నేను మంచిగా అవ్వాలి అనుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు నేను ఎట్లా ఉన్నట్టు, ఇప్పుడు నేను అన్ని మీద అంటాను కాబట్టి నేను కోటేశ్వరుని అవుతాను అంటాను అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు నేను ఎలా ఉన్నట్టు, కోటేశ్వరుని కానట్టు కదా లెక్క. నా భావం ఎట్లా ఉంది, నేను ఇప్పుడు పేదవాడిని అనుకుంటూను నేను డబ్బు సంపాదిస్తాను అనుకుంటున్నాను. కానీ అది ఎప్పటికీ జరగదంటండి. ఎందుకంటే మనం ఎట్లా ఉన్నామని మనం భావిస్తామో దానికే ఇంకా ఆకర్షితం అవుతాం. దానికి మించి మీరు ఏం చేయాలంటే, మీరు అనుకున్నది జరగాలి అంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీరు మీ యొక్క గతాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీరు భవిష్యత్తు కోసం కలలు కండి. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క కృతజ్ఞత భావం ఉంటుంది కదా, అబ్బా ఎంత బాగుంది నా గతం, అప్పట్లో మా నాన్న ఇలా చేశారు కాబట్టి ఈరోజు ఇట్లా ఉన్నా, అప్పట్లోనే నేను బాగా చదువుకుంటే మేబీ మీ నాన్న కోసం కాకపోవచ్చు, మీరు చదువుకోకపోవచ్చు, చదువుకుండా ఒక పొలం రైతు గానో, ఒక కూలి పని గానో, లేదా ఒక బిల్డింగ్ కట్టి కార్బన్ కానీ మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉండొచ్చు ఒక కూలి పని చేసుకునే వాళ్ళు. కానీ మీరు మీ యొక్క గతాన్ని నిందించుకోకూడదు. అప్పుడు అలా ఉండబట్టే కనీసం ఇప్పుడు మనం బతుకుండి మంచిగానే ఒక పని నేర్చుకున్నాను, అబ్బాయి ఎంత బాగా కష్టపడ్డాను అప్పట్లో, నేను ఇక్కడి నుంచి ఇంకా కష్టపడదాం అని మీ గతాన్ని మీరు ఆలింగనం చేసుకున్న రోజునే మీరు భవిష్యత్తులో మీరు అనుకునే సాధించగలంట. అంటే ఎంత మీరు ఆనందంగా ఉన్నారో
అంతే ఆనందాన్ని మీరు ఆకర్షిస్తారు. చాలామంది చూడండి ఏడుస్తా దుఃఖంతో బాధల్లో ఉంటారు. నాకు ఆనందం కావాలి ఆనందం కావాలి అని వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళకి ఆనందం వస్తుందా? రాదు. వాళ్ళకి ఇంకా బాధలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఉన్న స్థితి ఏంటి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు నేను బాధలో ఉన్నాను, రేపు అన్న రోజు బాగుంటాను అనుకుంటున్నారు అంతే వాళ్ళు. సో అది అన్నటికీ జరగదంటండి. దీనికి కారణం ఆకర్షణ సిద్ధాంతం. ఎప్పుడైతే మనం మన గతం కోసం మనం ఆనందంగా ఉంటూ దాన్ని ఆలింగనం చేసుకుంటామో అప్పుడు మనము ఈ యొక్క స్థితి నుంచి మనం ఏది కావాలనుకుంటే అది వచ్చేలాగా మనం దాన్ని ఆకర్షిస్తూ ఉంటామంటండి. అర్థమైందా? సో మూలాధారం ఇచ్చుకోవాలంటే మనం ఆకుకూరలు బాగా తింటూ సరెండర్ అయ్యి మన యొక్క గతానికి మనం ఆహ్వానం తెలుపుకుంటూ దానికి కృతజ్ఞతగా ఉంటూ మనం భవిష్యత్తుకి బాట వేసుకోవాలి. అప్పుడు ఈ చక్రాలను విచ్చుకొని ఆ పై ఇంక ఇది ఎలాగో పర్వాలేదు. మనం ధ్యానం చేసుకుంటే ఆటోమేటిక్గా మనం పెట్టేది ఎక్కడ దృష్టి ఎక్కడ పెడుతున్నాం, మనం శ్వాస చేస్తే డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్తున్నాం. సో మనం ధ్యానం చేసుకుంటూ, అందుకే సార్ చెప్పారు ధ్యానం ఒకటే అని చెప్పలేదు. ముక్తి మార్గం ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యము, ఈ 3 చేస్తే మాత్రమే ఇది అవుతుందండి మోక్ష మార్గం. అంతే కదా? లేదంటే ఏమవుద్ది? రావణాసురుడు కూడా ధ్యానం చేశాడు గొప్పగా, రాముడి కంటే గొప్పగా చేశాడు, బుడుకొని ఉంది. మరి లాస్ట్కి ఏమైపోయాడు? జ్ఞానం లేక బుద్ధి మార్గం ఏమైపోయింది? అదొకటి పాలైపోయాడు. అందువల్ల మనం కూడా మనం ఇప్పుడు భూమి మీద అంటండి 80% మంది మూలాధారం ఇచ్చుకోకుండా ఉన్నారంట. ఈ విషయం ఆమె చెప్పారు. భూమి మీద ఉన్న పరిస్థితి, ప్రజెంట్ పరిస్థితి. చాలామందికి హృదయ స్థానం ఇచ్చుకోవచ్చు. మేబీ కొంతమంది పాటలు బాగా పాడతారో, మంచిగా మాట్లాడతారు, ఒక వ్యక్తిని దూషించకుండా మంచి మాటలు మాట్లాడతారు, వాళ్ళు కూడా కింద ఇచ్చుకోవు. అలాగే కొంతమందికి కొన్ని విషన్స్ వస్తూ ఉంటాయి. రేపు పొద్దున్న ఇలా జరుగుతా నాకు ముందే తెలిసింది మన నైటు అని ఏంటి అంటారు. అవన్నీ కొట్టివేతలు కాదండి, అవన్నీ నిజాలే. వాళ్ళకి కొన్ని థర్డ్ డే విషన్స్ వస్తూ ఉంటాయి. సో భూమి మీద హయ్యెస్ట్ చక్రాస్ తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అలాగే లోయెస్ట్ చక్రాస్ తీసుకోకుండా ఉండిపోయిన వాళ్ళు 80% మంది ఉండిపోయారంటే చూడండి ఎంతమంది చూడండి భూమి మీద. ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ఏ కారణాలు, వాళ్ళ బుద్ధి మారకుండా, వాళ్ళు సరెండర్ స్టేట్కి వెళ్ళకుండా గతాన్ని దూషిస్తూ భవిష్యత్తు కోసం బాటలు వేస్తూ ఇలాంటి పనులు చేయడం వల్ల వాళ్ళు ఇంకా అలాగే ఉండిపోతున్నారండి. శక్తి ఎంత ఉన్నా వేస్టే మనం మారకపోతే. సో ఇంకా ఈ చక్రాల కోసం తెలుసుకోండి, ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే ఆమె మనకి ఎన్నో విషయాలు చెప్పారండి. అలాగే ఇప్పుడు మాక మేము చెప్తున్న విషయాలు ఓన్లీ ద్రౌపది, కర్ణుడు, కృష్ణుడు అని చెప్పాను. అలాగే రాముడు, అలాగే రావణాసురుడు అని చెప్పాము. ఇలాగే ఈవ్, ఆడమ్ వాళ్ళు, అలాగే జీసస్ చెప్పిన ఎలాగ మార్చడం జరిగింది ఈ యొక్క రచనలో, ఇలాంటి ఎన్నో విషయాలు ఆమె చెప్పుకుంటూ వచ్చారు. మరలా ఏదో రోజున నాకు మళ్ళీ అవకాశం వస్తే నేను మళ్ళీ అవి కూడా కంటిన్యూ చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో కానీ వేరే విషయాల్లో ఏదైనా ఉంటే మీరు నన్ను అడగచ్చు, చెప్తాను. నాకు తెలిసినట్టు ఉన్నాయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, 5 minutes మెడిటేషన్. హాయిగా కూర్చుందాం. 5 నిమిషాలు. హాయిగా కూర్చున్నాం. చేతులు రెండు కలుపుకున్నాం. వేళల్లో వేళలు పెట్టుకుని శ్వాస మీద ధ్యాస. లోపలికి వెళ్తున్న శ్వాస, బయటికి వస్తున్న శ్వాస. శ్వాసతో పాటు లోపలికి వెళ్దాం, శ్వాసతో పాటు బయటకు వద్దాం. ఈరోజు మనం లక్ష్మీదేవి, సరస్వతీదేవి యొక్క శక్తి వలయంలో కూర్చున్నాం. వారి యొక్క జ్ఞానాన్ని చక్కగా తీసుకున్నాం. మరి ఈ జ్ఞానం ద్వారా మన జీవితంలో మనకి ఎదురయ్యే పరీక్షల్ని మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. శ్వాస మీద ధ్యాస. మన యొక్క అహంకారాన్ని పక్కన పెడదాం. ప్రేమతో జీవిద్దాం, కరుణతో జీవిద్దాం. శ్వాస మీద ధ్యాస.
పౌర్ణమి రోజుల్లో ధ్యానం మూడింతల మరింత శక్తివంతమైంది. ఈరోజు మనం పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం. చక్కగా ఈ యొక్క శక్తిని తీసుకుందాం. శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 2 minutes శ్వాస మీద ధ్యాస. మనందరికీ కూడా పైలోకాల నుంచి ఉన్నతమైన ఆత్మలు మనకి ఇప్పుడు సహాయం అందిస్తూనే ఉన్నారు. మనం చక్కగా ధ్యానం చేస్తూ ఆ యొక్క సహాయాన్ని, శక్తిని మనం తీసుకోవడమే. శ్వాస మీద ధ్యాస. మనం ఒంటరి వాళ్ళం కాదు. శ్వాస మీద ధ్యాస. లోపలికి వెళ్తున్న శ్వాస, బయటికి వస్తున్న శ్వాస. లాస్ట్ 1 minute శ్వాస మీద ధ్యాస. కాయటూపిరిలో గని ఉన్నది యోగేంద్రులకు. ఊపిరిలోనే దేవుడున్నాడు. లాస్ట్ 30 seconds శ్వాస మీద ధ్యాస. ఫైవ్, 4, 3, 2, 1, 0. మెల్లిగా మీ 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకోండి. మెల్లిగా కళ్ళు తెరుస్తూ ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మనకి ఇంత చక్కటి అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్ గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మన యొక్క బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరింత చప్పట్లు కొడదాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. ఒకసారి మనం
అచ్చిరెడ్డి గారికి గట్టిగా క్లాప్ చేసుకుందాం. చిన్న వయసులో ధ్యానంకి వస్తే ఇంత అద్భుతంగా మాస్టర్ రెడీ అవుతారో అనేది స్వార్థారో మనకు అర్థమైంది. మరొక్కసారి మనం సార్కి క్లాప్ చేసుకుందాం. అందరూ ధ్యాన ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మనకు ధ్యాన ప్రసాదం లావణ్య మేడం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. వారికి కూడా ఒకసారి మనం గట్టిగా క్లాప్ చేసుకుందాం. థ్యాంక్ యూ. కానీ మేడం సార్ కొంచెం తీసుకోండి. ఇది ఉగాది ఉత్సవాలండి, పేరవరంలో జరుగుతూ ఉంటాయి. ఇది మీకు తీసుకున్నారు అక్కడ తీసుకున్నాం సార్. ఈరోజు అక్కడ ఇచ్చారు. ఈరోజు ఇచ్చారా? తీసుకున్న వాళ్ళు ఎవరుంటే తీసుకోండి. మనకి పేరవరంలో పిరమిడ్ ఉంది, పెద్ద పిరమిడ్ కడతాలండి. అక్కడ ఉత్సవాలు జరుగుతాయండి. మీరు ఒక 2 నిమిషాలు మేడం మాట్లాడదాం. గౌరవనీయులైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు వారి యొక్క శిష్యులైన న్యూటన్ సార్ గారు, వారి శిష్యులైన అచ్చిరెడ్డి సార్ గారు, ఆ శిష్యుల్ని ఇక్కడికి రప్పించిన రమేష్ సార్ గారికి, మరియు మా తపోవన్ పిరమిడ్లో మళ్ళీ ధ్యానం చెయ్యాలని వారం రోజులు చేస్తే బాగుంటుందని మరి ఆలోచించి నిర్ణయించిన శ్రీలత మేడం అండ్ రమేష్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ వారం రోజులు ధ్యానానికి వచ్చేసి ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మా తపోవన్ పిరమిడ్ తరఫున కృతజ్ఞతలు. ఈ వారం రోజులు ధ్యాన ప్రసాదాన్ని అందించిన లావణ్య మేడంకి మరీ స్పెషల్ కృతజ్ఞతలు. ఒక చిన్న విషయం ఏంటంటే లావణ్య మేడము ఇప్పుడు సార్ చెప్పిండు ఎల్లిపాయ వేస్తే ఎట్లుంటుంది, నాన్ వెజ్ ఐటమ్స్ తింటే ఎట్లుంటుంది, ఒక ధ్యాని వంట చేస్తే ఎట్లుంటుంది, ఆ రుచి ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది మన లావణ్య మేడం వంటలు చూసి తెలుసుకోవచ్చు. యాక్చువల్గా నా నాలుక మీద రుచి కనికలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ యాక్సెప్ట్ చెయ్యదు నా నాలుక ఏ ఫుడ్ని పడితే ఆ ఫుడ్ని. అంటే ఆ టేస్ట్ నేను ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. డ్రై ఫ్రూట్ లడ్డు, అరిసెలు, గర్జెలు అన్నీ వాళ్ళ బాబుకి పంపించడానికి చేసిండ్రు. వాళ్ళ బాబు ఆస్ట్రేలియాలో ఉంటారు. అక్కడ పంపించడానికి అన్ని ఐటమ్స్ చేసి టేబుల్ మీద పెట్టారు. దాన్ని ఒక వీడియో కూడా తీసినాం మేము. చాలా అద్భుతంగా ఉన్నాయండి నిజంగా. నేను ఐ ఫీల్ లక్కీ. పౌర్ణమి రోజు ఒక ధ్యాని చేతి వంట తిన్నా అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంత మంచి వంటలు ఉన్నాయి. తను ఆర్డర్ ఇస్తే ఎవరికైనా చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఈరోజు మనకి పనసకాయ బిర్యానీ కూడా మేడమే తయారు చేశారు. మరి వివరాలన్నీ మీకు మన నిర్మల పిరమిడ్ దాంట్లో గ్రూప్లో పోస్ట్ చేస్తారు. ఒక పాంప్లెంట్ కూడా కొట్టిమని చెప్పాము, అది కూడా వస్తుంది. సో మీరందరూ తనకి సహకరించి ఒక ధ్యాని చేతి వంట రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసుకోవాలని కోరుతున్నాను. మీరు ఎవరైనా ఆర్డర్స్ ఇస్తే కూడా తను చేసిస్తుంది. అలాగే మన మమతాజీ కహా హై, మమతా మేడం కూడా మీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి అంటే వెల్లుల్లి లేకుండా రుచికరంగా అద్భుతంగా వంట చేస్తుంది. తనకు కూడా అవకాశం ఇవ్వచ్చు మనము. సో మీ అందరూ ఒకసారి మీ ఇంట్లో ఏదైనా అవసరం ఉన్న కార్యమైనా లేదా ఫారిన్కి మీ పిల్లలకి పంపించాలన్నా కూడా మంచి వంటలు పంపించాలనుకుంటే ఆర్డర్స్ ఇవ్వండి. వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళని ప్రోత్సహించడం అంటే మన ధ్యానుల్ని ప్రోత్సహించడమే. ఓకే, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. మేడం